ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని DCL కళ్యాణ మండపంలో సాయినాథపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుపాకుల సుబ్బరాయుడు పదవీ విరమణ సన్మాన సభ మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మన సుబ్బరాయుడు గారు చిన్నల్లుడు వారి బావ డాక్టర్ రాజేష్ గారు. పిల్లలకు బాగా చదువు చెప్పాలనే తమ ఎక్కువ, ఎంత కష్టమైనా కూడా స్కూటీలో చాలా స్పీడ్గా పోతాడు. ఎందుకు మామ అంత తొందరంటే నిదానం ఘనంగా సన్మానించారు. రాయచోటి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సుధా మాధవ్ మేడం గారు వారి కుమారుడు ఘనంగా సన్మానిస్తున్నారు. నెక్స్ట్ రైల్వేలో జీవన్ పోలీసు సార్ చాలా ఘనంగా సన్మానించారు. తర్వాత రిటైర్డ్ మల్లేశ్వరి సన్మానిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ ఇద్దరు కూడా సారమ్మ మేడం ఘనంగా సన్మానించారు. ఇంకో 10 ఏళ్ళు చేసినా కూడా మా అమ్మ 70 ఏళ్ళ 10 ప్రమాణాలు చేస్తారు. నర్సింహులు ఓడిపోతాడు. మామూలు మంచి బంగారు తెల్లగా బ్రహ్మాండంగా వెలుస్తూ ఉంది. రిటైర్డ్ HM తుపాకుల సుబ్బరాయుడు కుమారుడు జీవన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తుపాకుల సుబ్బరాయుడు నేను 13/1964లో జన్మించినాను. నేను డిగ్రీ BA చదివినాను. ఎంతో కష్టపడి మా అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబంలో మా అమ్మ బాగా కష్టపడి మా అమ్మ నాన్నను చదివించారు. నేను 26/12/1990లో మొట్టమొదటిగా స్పెషల్ టీచర్గా మఠం మండలం జంగంరాజుపల్లిలో అపాయింట్ అయినాను. తర్వాత అక్కడి నుంచి గాజీపేట మండలం BC కాలనీలో ప్రైమరీ స్కూల్ టీచర్గా చేరినాను. అక్కడి నుంచి సెట్టివారిపల్లి ZHS హై స్కూల్లో పనిచేశాను. తర్వాత అక్కడి నుంచి మా సొంత స్వగ్రామం కృష్ణాపురం గ్రామంలో UP స్కూల్లో ఎడ్జీ టీచర్గా పనిచేశాను. అక్కడి నుంచి గొల్లపల్లిలో 9 సంవత్సరాలు పనిచేసినాను. అక్కడి నుంచి మళ్ళీ నాగవానపల్లిలో 11 నెలల 15 రోజులు పనిచేసినాను. అక్కడి నుంచి శ్రీరామనగర్ పాఠశాలలో PA సెక్షన్గా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ మీద పోయినాను. అక్కడ 1 సంవత్సరం 5 నెలలు పనిచేసినాను. అక్కడి నుంచి మళ్ళా మఠం మండలం పలుగురాళ్లపల్లె అర్జునవాడలో 2 సంవత్సరాలు పనిచేశాను. చివరగా నా 9వ ప్లేస్ అయినటువంటి MPS సాయినాథపురం మండల ప్రైమరీ సాయినాథపురం మండల ఆదర్శ పాఠశాల అయినటువంటి సాయినాథపురం మైదుకూరు పాఠశాలలో 9 నెలలు మాత్రమే పనిచేశాను. అది నా యొక్క ఉపాధ్యాయ 36 సంవత్సరాలు దగ్గర 36 సంవత్సరాలుగా పదవి చేసి అనేక మంది విద్యార్థులకు ఈరోజు పదవి చేస్తున్నాను. 10/8/1986 సంవత్సరంలో నాకు సహధర్మచారిగా వివాహం చేసుకున్నాను. ఆమె నా తుపాకుల లక్ష్మీదేవి. నేను మా బంధువుల మా అబ్బగారి మనమరాలు ఆమె. అందువలన మా బంధువే దూరం బంధువేమే. నాకు ఎంతో నాకు 4 పిల్లలు. నేను సింగిల్ ఎంప్లాయీగా ఉన్నప్పటికీ ఆమె
నేను బడికి పోతాన్నప్పుడు కూడా పిల్లలను బాగా చూసుకుంటూ సహధర్మచారిగా 36 సంవత్సరాలు బాగా పిల్లల యొక్క అభివృద్ధికి, నా పిల్లల యొక్క అభివృద్ధికి నన్ను ఎప్పుడు కూడా ఆ స్కూల్ విషయంలో ఇబ్బందులు పెట్టలేదు. నేను స్కూల్కి పోయినప్పటికీ నేను ఇప్పుడైతే 3 నెలలు కదా, జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా నేను పాఠశాలకు అటెండ్ అవుతూ ఉన్నాను. నాకు పిల్లలతో ఉండేదే ఇష్టం. సెలవులో అసలు పెట్టను నేను ఎక్కువగా. అందువల్ల నా భార్య మా పిల్లల యొక్క విజయం యొక్క నా భార్య యొక్క సహకారం కూడా వెళ్తుందని మీడియానికి నాన్నగారి పదవీ విరమణ కార్యక్రమం 36 సంవత్సరాలుగా ఆయన సుదీర్ఘమైన ప్రయాణము ఈరోజు ముగియనున్నది. ఆయన కొత్త జీవితాన్ని ఇంకెన్నో మనుపురాన్ని విధంగా ఆయనకి మధురానుభూతుల్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మగారు తుపాకుల లక్ష్మీదేవి, మా నాన్నగారు తుపాకుల సుబ్బరాయుడు. వాళ్ళకి జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నన్ను ఈరోజు ఒక స్థాయికి తీర్చిదిద్దారు. నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అలాగే నేను కాకుండా మా అమ్మ నాన్నలకి 3 అక్కలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఎంసీఏగా స్థిరపడ్డారు. రెండవ కుమార్తె ఎంబీబీఎస్ అండ్ ఎండి పల్మాలజిస్ట్, ఆమె డాక్టర్ జాహ్నవి. తర్వాత చిన్న కుమార్తె వచ్చేసి వెంకట సంగీత, ఆమె వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ అయ్యారు. మేమందరము ఎంతో గర్విస్తున్నాము ఇటువంటి తల్లిదండ్రులకి కుమార్తెలుగా. థ్యాంక్ యూ మీడియా. మీ పేరు? నా పేరు తుపాకుల వెంకట జీవన్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఇండియన్ రైల్వే. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.